ఓజన్ టీవీకి స్వాగతం. ఫెర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్. ఆర్పేట సీఐపై ఫెర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన ఫెర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామన్నారు ఎస్పీ. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నామన్నారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో ఫెర్ని నాని గ్రూపుగా పోలీస్ స్టేషన్కు వచ్చారని, SHO ఛాంబర్లోని వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా ఫెర్ని నాని మాట్లాడారన్నారు. దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, సీఐ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, పోలీస్ స్టేషన్కు రావడం తప్పులేదు ఎస్పీ అన్నారు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు, అంతేగాని విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకొని వెళ్ళిపోతా అనడం సరికాదని, పోలీసులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలని, మేము కూడా అదే గౌరవం మాట్లాడతామని, గ్రూప్గా వచ్చి గలాట సృష్టించడం సరైన పద్ధతి కాదని, దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఖచ్చితంగా కేసు పెడతామండి. ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి, ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు, దాన్ని మేమేం కాదంట్లా, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి. రెండోది, అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే, బట్ గొడవ పెట్టుకోకూడదు. వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ అనవసరంగా SHOని ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో. కానీ మా స్టాఫ్ని ఇంటిమిడేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకొస్తాం. అది వచ్చింది, నా దృష్టికి వచ్చింది కాబట్టే పెడుతున్నాం. ఎందుకంటే వీ వాంటెడ్ టు పాస్ ఆన్ అ మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో. ఎవరికి భయపడి పనిచేయాల్సిన పని ఏం లేదు. జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు. ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసినా, ఇదేమీ ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. అది టుడే నీడ్ హ్యాస్ కమ్. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి బెదిరిస్తే అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను. కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్, మీరు మాతో గౌరవంగా ఉన్నాను, మేము మీతో గౌరవంగా ఉంటాం అంతే.